వెల్కమ్ టు సచ్ ఫ్యాట్స్. ఇప్పుడే మన వార్ 2 చూసేస్తున్నాం భయ్య. నెక్స్ట్ లెవెల్. నేను పోయేటప్పుడు కూడా అనుకున్నా కూలీలా డబ్బులు బొక్క పడతాయేమో అనుకున్నా. లే 100కి 200% ఇచ్చి పడేసారు. మామూలు కాదు భయ్య. ఎవరైనా యష్ రాజ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? స్పై దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. దాని యష్ రాజ్ ఫస్ట్ టైం స్పైలో జోనర్ చేంజ్ చేసి ఎమోషనల్ జోనర్కి వెళ్ళాడు భయ్య. దీంట్లో కూడా ఎమోషన్ పెట్టాడు, మామూలుగా కాదు. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ అనమాట. ఆ ఎమోషన్ చూస్తే కొంచెం పీక్స్ దాకా తీసుకెళ్ళాడు. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. కానీ చాలా వరకు ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దీంట్లో. నెక్స్ట్ మెయిన్ చెప్పాల్సింది మన ఇద్దరు హీరోల గురించి. మామూలు కాదు భయ్య. వాళ్ళకి మెయిన్ హృతిక్ రోషన్ గారి ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత మన ఎన్టీఆర్ గారు సార్. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ భయ్యా. హృతిక్ రోషన్కి ఏముంది అసలు? మామూలుగా నార్మల్ పెట్టాడు, కొంచెం ఓకే అన్నట్టు పెట్టాడు. బాలీవుడ్ వాళ్ళకి నచ్చినట్టు. ఎన్టీఆర్ గారు పెట్టారు భయ్య. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు అసలు. ఎలా అంటే ఎన్టీఆర్ గారికి ఈ ఎంట్రీ ఇప్పటిదాకా ఎప్పుడు దొరకపోయిండొచ్చు, అలా పెట్టిండు. మామూలుగా కాదు భయ్య అసలు. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి ఎన్టీఆర్ గారిని. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలో సెకండ్ హాఫ్ చాలా కొంచెం స్లో నరేషన్ జరిగింది. ఎలా అంటే కొంచెం బోరింగ్ టైప్లో అనిపిస్తుంది. కానీ అన్నీ కొంచెం పర్ఫెక్ట్ సింక్లోనే పెట్టారు అన్నీ కూడా. కానీ పర్టికులర్ తీసుకొచ్చి పెట్టినట్టయితే లేవు. ఇంతకుముందు ఇంత మార్నింగ్ చూసిన మూవీ లాగా ఇది తీసుకొచ్చి పెట్టినట్టయితే ఏం లేవు. సెకండ్, దీంట్లో ఇంకో పార్ట్ గురించి మాట్లాడాలనుకుంటే క్లైమాక్స్ సీన్స్. క్లైమాక్స్లో ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్. క్లైమాక్స్ వచ్చేసరికి మెయిన్ క్లైమాక్స్ వచ్చేసరికి మనం అనుకుంటాం ఇది ఎక్స్పెక్ట్ చేయం, ఏది యష్ రాజ్ మూవీస్ నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఈసారి మాత్రం క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణం. అది చూస్తే అర్థమైపోతుంది అది విఎఫ్ఎక్స్ ఇంకా ఇంత దారుణంగా ఉందా అనేసి. మనం కొన్ని మూవీస్ చూసాం రీసెంట్గా వచ్చిన మూవీస్లో, దానికన్నా దారుణంగా ఉన్నాయి అయితే ఇంకా. కానీ వార్ 1 చూడని వాళ్ళు చూసి వార్ 2 చూడండి భయ్య. కొంచెం ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి ఏమవుతుందంటే వార్ 1 చూస్తేనే కానీ వార్ 2 కొంచెం మనకు అర్థమవుతుంది. లేదంటే ఓకే వెళ్ళిపోయి చూసి వచ్చాం అన్నట్టు ఉంటుంది. కానీ వార్ 1 చూస్తే మొత్తం ప్రాక్టికల్గా ఆ స్టోరీ మొత్తం నీకు అర్థమైపోతుంది, ఆ జోనర్ మొత్తం నీకు అర్థమవుతుంది. మెయిన్ వార్ 2 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇప్పుడు వచ్చిన దాంట్లో. వార్ 2కి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4.5.